అన్ని సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఉదయం సూర్యుడు ఉదయించినా కూడా మనం లేకుండా పడుకుంటాం. ఇలాంటి వారు వర్ధిల్లడానికి అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, సోమరి, బద్ధకస్తుడు, అశ్రద్ధగా ఉన్నవాడు దేవుని యొక్క వర్ధిల్లతలోనికి రాలేడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత సోమర్తనానికి తావులేదు. అది పరిచర్య కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, సేవ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ చాలా విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో యవనస్తులకున్న లక్షణం, ఎంతసేపు పడుకోవడానికి ట్రై చేస్తారు, మొబైల్ చూడటానికి ట్రై చేస్తారు, లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఎందుకున్నారు అనేది మర్చిపోతారు. ఎందుకున్నారంటే చదువుకోవాలనే ఉన్నారు కదా అని బహుశా మీరు అనొచ్చు. చదువు ఒకటే కాదు, చేతి పని అయినా, వ్యాపారమైనా, సేవ అయినా, ఇంట్లో పని అయినా, ఏదైనా సరే సోమరితనానికి యేసు ప్రభు దగ్గర తావులేదు. సోమరితనానికి బైబిల్లో తావులేదు. బైబిల్లో రాయబడింది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. కనుక ఎవరీ క్రిస్టియన్ షుడ్ బి మోర్ యాక్టివ్ అండ్ సమ్టైమ్స్ ప్రో యాక్టివ్. ఇలాంటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తక్కువ తినడం, తక్కువ నిద్రపోవడం. మనం ప్రభువు కొరకు పనిచేయాలి.